నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హితమైన మట్టి పాత్రల తయారీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో బుధవారం సమావేశం నిర్వహించి మట్టి లభించే లంక ప్రాంతాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఎస్సీ బీసీ కార్పొరేషన్ ద్వారా అలాగే ప్రధాని ఉపాధి పథకం కింద సబ్సిడీ రుణాలు మంజూరుకు ఎల్డీఎం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ఖాళీ భూములను కుమ్మరి పరిశ్రమకు కేటాయించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. విద్యుత్ సబ్సిడీపై నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నట్లు చెప్పారు. నర్సరీల్లో, రైతు బజార్లలో మట్టి పాత్రల వినియోగం, అమ్మకాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంక్రాంతికి ప్రతి ఉద్యోగికి మట్టి పాత్రలను అందజేస్తామని పేర్కొన్నారు. మామూలుగా అప్లికేషన్స్ పుష్ చేస్తే చెప్పినట్టు ఎంత ఉంటుందండి అది మిషనరీ కాస్ట్? 20,000 అదే స్కీమ్ లో అవి మైక్రో యూనిట్స్ కింద పుష్ చేయొచ్చు మేడం. ఇది జిఎండిఎస్ కి ఒక లెటర్ రాస్తాం, కోఆర్డినేషన్ చెప్పండి, నోట్ చేయండి. అవి పుష్ చేస్తే అప్లికేషన్స్ శాంక్షన్. అది మీ అందరికి ఏదైనా అవగాహన ఉందా? ఒకసారి అంటే 35% మీకు సబ్సిడీ ఇస్తారు. మీరు 65% మాత్రం తిరిగి బ్యాంక్ కడితే చాలు. బట్ మీరు మళ్ళీ ఇలాంటి మీరు తిరిగి కడితే మళ్ళీ లోన్ తీసుకోవడానికి మీకు ఉపయోగంగా ఉంటుంది. అది గురించి జిఎండిఎస్ కూడా రాస్తాము. మీకు అన్ని గ్రామంలో లిస్ట్, ఏ విలేజ్ లో ఎంతమంది ఎక్కువ పనిచేస్తున్నారో ఆ లిస్ట్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళని పంపించి సెలెక్ట్ చేయడానికి చెప్తాం. ఓకే, అది తీసుకోండి. ఓకే, అది ఒకటి. రెండోది మట్టి గురించి వస్తాం. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఏ ఉదయ్ భాస్కర్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతున్న వరి కోతల సమయంలో వరుస తుఫాన్లు రైతులకు తీవ్రమైన ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి రాత్రింబవళ్లు శ్రమించి పండించిన పంటలు తుఫాను ప్రభావంతో నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సీజన్ ముగింపు దశలో మందా తుఫాన్ వెంటనే దిత్వా తుఫాన్ సంభవించడంతో వందల ఎకరాల్లో పండిన వరిచేలు పడిపోయి ఆరబెట్టడం కష్టసాధ్యమైంది. పంట కోయడానికి కూలీలు అందుబాటులో లేకపోవడం, యంత్రాలు తక్కువగా ఉండటం వంటి సమస్యలు రైతుల ఇబ్బందులను మరింత పెంచుతున్నాయి. వరిచేల్లో నీరు నిలవడంతో తేమ శాతం పెరగటం, తడిచిన ధాన్యాన్ని పొలాల నుంచే బయటకు తీయడం కష్టమై రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు. ఇప్పటికే ఎరువుల వ్యయాలు పెరగడం, సాగు ఖర్చులు అధికం కావడంతో రైతులు అప్పుల ఊబిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ తుఫాన్ నష్టం పెద్ద భారంగా మారింది. వ్యవసాయం తప్ప మరో వృత్తి తెలియక ఈ పంట మీదే రైతులు ఆధారపడుతున్న నేపథ్యంలో వరుసగా ఎదురవుతున్న నష్టాలు భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతున్నాయని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితిని పరిశీలించి అవసరమైన సహాయం త్వరగా అందించాలని వారు కోరుతున్నారు. వరుస తుఫాన్ల ప్రభావం నుంచి కోలుకోవటానికి సమయాన్ని ఇస్తూ తదుపరి సీజన్లో పంట సాగు ప్రారంభమయ్యే వరకు తగిన మద్దతు అందితే కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. అమలాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో సినీ సందడి నెలకొంది. ఎన్ఎన్ఎల్ క్రియేషన్స్ నిర్మిస్తున్న తిలా అనే నూతన చిత్రం సన్నివేశాలను ఈ కళాశాలలో చిత్రీకరిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య జరిగే సన్నివేశాలను కళాశాల వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ రికార్డ్ చేస్తున్నారు. నటుడు ఎంజై కుమార్, నటి లక్ష్మి, ఉపాధ్యాయురాలిగా ఎన్ రత్నవాణి, కరాటం ప్రవీణ్, త్రిమూర్తులు తదితరులు ప్రధాన పాత్రల్లోనూ ఈ కళాశాల విద్యార్థులు వివిధ సన్నివేశాల్లో నటించారు. విద్యార్థులకు సినీ అనుభవాన్ని అందించడమే కాక కోనసీమ ప్రతిష్టతను పెంచే విధంగా నిర్వహించారు. పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షులు అఖిలేష్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు ముఖ్యమైన సూచనలు ఇచ్చి మాట్లాడారు. త్వరలో పార్టీ పునర్నిర్మాణం చేపడతామని, బలమైన నాయకత్వం కోసం జిల్లాలో సరైన అధ్యక్షులను వెతుక్కుతున్నామని తెలిపారు. కొత్త జిల్లాకి అధ్యక్షుడి ఎంపిక పూర్తిగా కార్యకర్తల అభిష్టానికి అనుగుణంగా ఉంటుందని స్పష్టం చేశారు. దీనికోసం స్థానిక నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ అభిప్రాయాలను సేకరించామని వెల్లడించారు.
ఓబలంక గ్రామంలో మదర్ తెరిసా ఆశ్రమంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విక్టరీ గ్రూప్ అధినేత డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని అంకిత భావంతో ప్రతి ఒక్కరూ ఉండాలని, వీరికి లోపం శరీరానికే కాని మనసుకు కాదని, మనోధైర్యమే ఒక ఆయుధమని, ఆత్మస్థైర్యంతో వీరంతా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. తన వంతు ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. వాళ్ళ సత్యమణి మరి చక్కగా పిల్లల్ని ఎంతో చక్కగా చూసుకుంటున్నారు. మరి దీని మీద వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా డెవలప్ కాకపోయినా మరి వాళ్ళ పిల్లలు ఎంతో ప్రయోజకులు అవ్వాలని చెప్పని కోరుకుంటున్నాం. అలాగే మరి ఎంతగా చెప్పినప్పుడు అయితే మొదటి కూడా అనుకున్నది ఎక్కడో ఒక సైటు సగటు బిల్డింగ్ కట్టాలని. అది ఇప్పుడు ఏదైతే ఉందో సైటు అది మా ఇంట్లో కట్టడానికి లేదు. అదే ఒక పరంపర ఉంటేనే దాన్ని డెవలప్ చేయగలం. పైగా అంత చిన్న దాంట్లో మనం కట్టవాలని ప్రయోజనం ఉండదు. మరి అక్కడ ఎవరి సైట్ ఉంటే చూడండి, లేకపోతే ఇప్పుడు వేరే సైటు చూస్తున్నాం. అది సుమారు ఒక 2 కోట్ల సైట్ ఉంటే సైటే తక్కువ రేటు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం. అది వస్తే ఏదైతే కంపెనీ ఉందో అదే కంపెనీ ఉండండి. ఇంకా రావులపాలెం ఓబులంక కాదు, 2 కలిసి అందరూ ఇదే ఉంటుంది. ఇదే కంపెనీ ఉండండి. దీన్ని చక్కగా మీ అందరూ చూసుకోండి. మా ప్రయత్నం మాత్రం మేము ఆ సైట్ ఓకే అవుతాయి. ఎందుకంటే మరి మన సూర్యబాబు గారు మాట్లాడుకోవడం జరిగింది. మన మీటింగ్లో కూడా మేము ఆల్రెడీ అన్ని ప్రిపేర్ అయ్యామని ఇది దాని. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొక్కిరగడ్డ లక్ష్మి, పిఏసిఏసి చైర్మన్ మల్లిడి చిట్టిరెడ్డి, ఆశ్రమం కన్వీనర్ నడింపల్లి సుబ్రాజ్ వర్మ, ఆశ్రమం నిర్వాహకులు దిడ్ల ఆశా కిషోర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆత్రేపురం మండలం ర్యాలీ గ్రామంలో అయ్యప్పస్వామి ఆలయంలో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామికి 1,00,000 తులసి పూజ ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం పంచామృతాలతో హనుమంతునికి అభిషేకం నిర్వహించి అనంతరం శ్రీరామనామంతో మహిళల తమలపాకుపై శ్రీరామ అని రాసిన తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సహస్ర జ్యోతులతో పెట్టిన హనుమంతుని ఆకారం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 29 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 3,12,30,225 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 392 గ్రాముల బంగారం, 5 కేజీల 659 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా నిలవాలి. నల్లజర్ల రైతన్న మీకోసంలో సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి, రాష్ట్ర మంత్రులు, మిగిలిన శాసనసభ్యులు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు సిద్ధం. భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం వెల్లడించిన స్వర్ణ లయన్స్ క్లబ్ నాయకులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. తణుకు సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన హనుమత్ వ్రతం ఆధ్వర్యం వహించిన అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ సవిత. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మట్టి పాత్రలను ప్రోత్సహించాలి. ప్రజలకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి.
వరుస తుఫానులతో అతలాకుతలమవుతున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యవసాయం ప్రత్యేకంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అన్నదాతలు. ఓబలంక గ్రామంలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. ద్వారకా తిరుమల చినవెంకన్న 29 రోజుల హుండీల ఆదాయం 3,12,00,000 వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.